మకర రాశి వారికి అక్టోబర్ నెలలో అథారిటీ రికగ్నిషన్ లభిస్తాయి. కానీ పార్ట్నర్షిప్స్, హెల్త్, అన్ఎక్టెడ్ ఖర్చులు జాగ్రత్త అవసరం. సూర్యుడు 9వ స్థానంలో 17 వరకు ఉండటం వల్ల ఎల్డర్స్, బాసెస్ సపోర్ట్ ఉంటాయి. 17 తర్వాత 10వ స్థానంలోకి వెళ్లటం వల్ల కెరియర్లో రికగ్నిషన్, అథారిటీ పెరుగుతుంది. మంగళుడు 7వ స్థానంలో ట్రాన్స్ఐట్ అవ్వటం వల్ల పార్ట్నర్స్తో స్ట్రెస్ రావచ్చు. శుక్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల వర్క్ ప్లేస్లో హిడెన్ పాలిటిక్స్, సడన్ ఇష్యూస్ రావచ్చు. 1 నుంచి 17 వరకు ఎల్డర్స్ లేదా ఫారిన్ కాంటాక్ట్స్ ద్వారా ఇన్కమ్ ఉంటుంది. 17 తర్వాత ప్రొఫెషన్ ద్వారా ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి. కానీ శుక్రుడు 8వ స్థానంలో ట్రాన్సైట్ అవ్వడం వల్ల సడన్ ఖర్చులు, మెడికల్ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో ఇన్కమ్ ఉండినా డిస్ప్యూట్స్ వల్ల డిలే అవుతుంది. మంగళుడు 7వ స్థానంలో ట్రాన్సైట్ అవ్వడం వల్ల ఫ్యాటిగ్, జాయింట్ పెయిన్స్ రావచ్చు. శుక్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల స్కిన్, రీప్రొడక్టివ్ హెల్త్ సమస్యలు రావచ్చు. 17 తర్వాత స్టామినా ఇంప్రూవ్ అవుతుంది, కానీ స్ట్రెస్ తగ్గించుకోవాలి. కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ మొదట్లో రావచ్చు, కానీ 16వ తేదీ తరువాత హార్మోనీ పెరుగుతుంది. దసరా సమయంలో బంధువులతో కలవడం, దీపావళి సమయంలో సంతోషం ఎక్కువ. వివాహితులకు బంధాలు బలపడతాయి. అవివాహితులకు కొత్త పరిచయాలు రావచ్చు. సూర్యుడు 9 వరకు ఎల్డర్ సపోర్ట్. అక్టోబర్ నెలలో అథారిటీ సపోర్ట్, కెరియర్ రికగ్నిషన్ ఉన్న మధ్యలో డిస్ప్యూట్స్, ఎక్స్పెన్సెస్ స్ట్రెస్ ఇస్తాయి. రెమెడీస్ పాటిస్తే చివరికి స్థిరత్వం లభిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి అక్టోబర్ నెల విజయ శాతం సుమారు 74%గా ఉంటుంది. వ్యక్తిగత జాతక పరిష్కారాలు, ప్లేయర్స్ మరియు జన్మ కుండలి విశ్లేషణ కోసం వాట్సాప్లో సంప్రదించండి. 9618404801. మా ఛానల్ ద జాటాక్స్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి. దీపావళి శుభాకాంక్షలు.